డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్నికల అనంతరం 3 ప్రాంతాల్లో విధ్వంసాలు జరిగాయి. హత్యాయత్నాలు, ఈవీఎంల ధ్వంసం, ప్రత్యర్థులపై దాడులతో మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి దద్దరిల్లిపోయింది. ఈ దాడులను అదుపు చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక టీంలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. ప్రస్తుతానికి అన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ కౌంటింగ్ తర్వాత పరిస్థితి ఇంకా అదుపు తప్పే ప్రమాదం ఉందని కూడా ఎన్నికల సంఘానికి సమాచారం ఉంది. ఈ 3 ప్రాంతాలతో పాటు ఇంకా చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగే ఆస్కారం ఉందని ఇంటెలిజెన్స్ అలర్ట్ ఇచ్చింది. దీంతో మరింత అప్రమత్తంగా ఉంటున్న ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికల లెక్కింపు జూన్ 4న జరగనుంది. అదే రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఉంది. అందుకే 3 జాగ్రత్తగా ఎన్నికల సంఘం భారీగా బలగాలను మోహరించడంతో పాటు మరికొన్ని ఆంక్షలు విధిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించింది. వాటితో పాటు బాణసంచా విక్రయాలపై కూడా ఆంక్షలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదన్న ఎన్నికల సంఘం ఇప్పటికే గొడవలతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగిస్తోంది. చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి పోలీస్ నిఘాలో ఉంది. ఎన్నికల సంఘం చెప్పిన రూల్స్ పాటించకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే అతిక్రమించే వాళ్ళు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని అధికారులను సూచిస్తున్నారు. వచ్చే నెల 6వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. తయారీదారులు, అమ్మకందారులు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా పార్టీలతో పాటు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 436 కింద కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఎస్ సంజన, ఏదైతే మరి పల్నాడులో జరిగినటువంటి ఘర్షణలు, అటు అనంతపురం, తిరుపతిలో జరిగినటువంటి ఘర్షణలు, ఎన్నికల రోజు జరిగినటువంటి ఘర్షణలు, ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణలు ఎన్నడూ చూడనటువంటి ఘటనలని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల హింసకి ప్రేరేపించారు ఇరు పార్టీ నేతలు. అదేవిధంగా పోలీసులు కూడా అదుపు చేయనటువంటి సంఘటనలు మనం చూసుకోవచ్చు. రాష్ట్రంలో అనంతపురం, అదేవిధంగా తిరుపతి, పల్నాడు ప్రాంతంలో చాలా కీలకంగా జరిగినటువంటి ఘటనలు చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా హత్యా ప్రయత్నాలు కూడా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొన్ని ఈవీఎంలు ధ్వంసం చేసేటువంటి అంశాలు కూడా అటు ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు, అటు ఎన్నికల సెంట్రల్ అధికారులకు కూడా ఇది ఒక తలనొప్పిగా మారినటువంటి విషయంగా పరిగణించవచ్చు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించినటువంటి నేపథ్యంలో మరి పూర్తిగా అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికే వారిపైన శాఖాపరమైన చర్యలే కాకుండా వారిపైన వేటు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో పల్నాడు ప్రాంతంలో చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈవీఎంలు ధ్వంసం చేసేటువంటి విషయం కానీ, అదేవిధంగా కార్యకర్తల పైన ఇరు పార్టీలు, అటు వైసీపీ తీవ్ర స్థాయిలో టీడీపీ కార్యకర్తల పైన దాడులు చేయటం, అదే సమయంలో టీడీపీ కూడా ఎదుర్కొనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా పోలీసులకి లెక్కింపు 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా లెక్కింపు ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ సంబంధించి కూడా జిల్లా అధికారులు భద్రతలో పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు జరగబోయేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అన్ని చోట్ల 144 సెక్షన్ అమల్లో ఉంది. అటు చంద్రగిరి కానీ, మాచర్ల కానీ, తాడిపత్రి కానీ పూర్తి స్థాయిలో పోలీసుల నిఘాలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం పోలీస్ సాయుధ బలగాలు ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యంలో ఫలితాల సమయంలో కూడా మరింత మందిని కూడా అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 20 కంపెనీకి సంబంధించినటువంటి సాయుధ బలగాలను కూడా
మోహరించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులకి వెల్లడించినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే డీజీపీ హరీష్ గుప్తా ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ పై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ జిల్లా ఎస్పీలతో కానీ ఐజీలతో కానీ సమీక్ష నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నట్టు కింద స్థాయి అధికారులు, సిఐ స్థాయి, ఎస్ఐ స్థాయి అధికారుల పైన కూడా అటు ఉన్నత స్థాయి అధికారులు నిఘా పెట్టారు. ఏదైతే మరి మొన్న జరిగినటువంటి ఘటన పైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తూ జరిగినటువంటి ఘటనల పైన మరి బాధ్యుల పైన కూడా మరి ఇంకా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సిట్ అధికారులు రాష్ట్రంలో జరిగినటువంటి 3 ప్రాంతాల్లో జరిగినటువంటి అనేక అంశాలను 150 పేజీలతో కూడా మరి డీజీపీకి అందజేశారు. దానిపైన నిన్న సిఎస్ జోహర్ రెడ్డి, అదేవిధంగా హరీష్ గుప్తా, ఇంటెలిజెన్స్ వర్గాలు, అదేవిధంగా ఎస్బీ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన డిస్కషన్ జరిగింది. తదుపరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మరికొంతమంది పైన వేటు వేసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అధికారులు ఇంకా చాలా మంది పైన కూడా వేటు వేసేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ముందస్తుగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అటు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కూడా ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరుగుతాయో ముందుగానే ఆ ఎన్నికల సంఘానికి అటు పోలీస్ అధికారులకు చెప్పినట్టుకి దాంట్లో పూర్తిగా కూడా విఫలమైనటువంటి నేపథ్యంలో కూడా మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఎన్నికల ఫలితాలంత వరకు కూడా మరి పోలీసులు కొంత డేగకన్ను వేసి భద్రత అయితే చెప్పారు. అయితే మొత్తం 144 సెక్షన్ ఈ రోజు మాచర్లో కొనసాగుతూనే ఉంది. మాచర్లో టీడీపీకి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు కూడా అక్కడికి ఏదైతే టీడీపీ గాయపడినటువంటి కార్యకర్తలను కూడా పరామర్శించేందుకు కూడా బోండా ఉమా, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు వర్ల రామయ్య, జులకంటి బ్రహ్మానందరెడ్డితో పాటు మొత్తం 10 మంది టీంతో కూడా మరి మాజీ మంత్రి నక్కానంద్ బాబు వీరందరూ కూడా 10 మంది టీంతో కూడా మాచర్ల గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు టీడీపీ కార్యకర్తలకి వైసీపీ చేసినటువంటి దాడులకి గాయపడినటువంటి కుటుంబాలని పరామర్శించేందుకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు కూడా మరి ఈరోజు ఒక కమిటీ రూపంలో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రధానంగా పోలీసుల్లో ఉన్నది పిన్నెల్లిని అరెస్ట్ చేసే విషయం చాలా కీలకంగా మారింది. పోలీసులకు సవాల్గా మారింది. అటు ఎన్నికల కమిషన్ కూడా చాలా తీవ్రంగా పరిగణించినటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా గాలింపుల చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎన్ని బృందాలుగా ఏర్పడి వెళ్ళినా గానీ ఆయన మరి చేజారి రాష్ట్రం కూడా దాటి వెళ్ళాడని కూడా ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. తమిళనాడులో ఉన్నాడని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు అధికారుల సహాయం తీసుకొని ఖచ్చితంగా ఇవాళ రేపు కూడా పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని కూడా మరి టీడీపీ డిమాండ్ గానీ అటు ఎన్నికల ఆదేశాల మేరకు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది సంజన. ఎన్నికల ఫలితాలంత వరకు కూడా పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ పోలీసుల చేతిలో ఉండే విధంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావివ్వకుండా కూడా రాజకీయ నాయకులు అటు ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది ఫరారులో ఉన్నారు. ఆ ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతలు వారిని వెతుకులాట పనిలో పడినటువంటి పోలీస్ యంత్రాంగం రాబోయే ముందున్నటువంటి 4వ తారీఖు ఫలితాల కౌంటింగ్ డే ఒక ప్రధానంగా మారినటువంటి నేపథ్యంలో ఆదర్శగా పోలీస్ అధికారులు అటు ఎన్నికల సంఘం అధికారులు అడుగులు వేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.